కుటుంబ పోషణ మెరుగైన ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్న మన భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పని కోసం వెళ్లిన వారు శవపేటికల్లో వెనక్కి వస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో విదేశాల్లో రోజు సగటున 20 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అత్యధిక మరణాలు, వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది. విదేశాల్లో భారతీయ కార్మికుల దుస్థితిపై జనవరి 29న రాజ్యసభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ గణాంకాల ప్రకారం 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఏకంగా 37,740 మంది భారతీయ కార్మికులు విదేశాల్లో కన్నుమూశారు. అంటే ప్రతిరోజు 20 మందికి పైగా కార్మికులు విదేశీ గడ్డపై ప్రాణాలు వదులుతున్నారు. ఇందులో 2021లో అత్యధికంగా 8,234 మంది మరణించగా 2023, 2024, 2025లో ఆ సంఖ్య 7,000కు పైగానే నమోదవుతూ వస్తోంది. ఈ మరణాల్లో 86% కేవలం గల్ఫ్ దేశాల్లోనే సంభవించడం గమనార్హం. గత 5 ఏళ్లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో అత్యధికంగా 12,380 మంది భారత కార్మికులు మృతి చెందగా సౌదీ అరేబియాలో 11,757 మంది కన్నుమూశారు. ఆ తర్వాత స్థానాల్లో కువైట్, ఒమన్, మలేషియా, ఖతార్ దేశాలున్నాయి. మరణాలే కాకుండా అక్కడి యాజమాన్యాల చేతుల్లో భారత కార్మికులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. ఈ 5 ఏళ్లలో భారతీయ రాయబార కార్యాలయాలకు ఏకంగా 80,985 ఫిర్యాదులు అందాయి. యుఏఈ, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా నుంచే ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఇటీవల మయన్మార్, కంబోడియా, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి కూడా వేధింపుల ఫిర్యాదులు భారీగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కార్మికులకు సకాలంలో జీతాలివ్వకపోవడం, వారి పాస్పోర్ట్లను యాజమాన్యాలు తమ వద్దే ఉంచుకోవడం, సెలవులివ్వకుండా అదనపు గంటలు పనిచేయించుకోవడం వంటి సమస్యలను విదేశాల్లో ఎక్కువగా భారత కార్మికులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ముగిశాక వెనక్కి రానివ్వకుండా ఎగ్జిట్ వీసాలు నిరాకరిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఆపదలో ఉన్న భారతీయుల సమాచారం అందిన వెంటనే విదేశీ వ్యవహారాల శాఖ, కార్మిక శాఖల ద్వారా వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, కార్మికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.